అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి నౌన్ మాడిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. ఈ అంశం 10వ తరగతి మరియు టెట్, డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ ఏ నౌన్ మాడిఫైయర్? A noun modifier is a word or group of words that describes or gives more information about a noun. నౌన్ మాడిఫైయర్ అంటే ఒక నామవాచకాన్ని వివరించే లేదా దాని గురించి మరింత సమాచారం ఇచ్చే పదం లేదా పద సమూహం. టైప్స్ ఆఫ్ నౌన్ మాడిఫైయర్స్. నౌన్ మాడిఫైయర్స్ యొక్క రకాలు. 1. యాడ్జెక్టివ్స్, విశేషణాలు. 2. నౌన్ మాడిఫైయింగ్ అనదర్ నౌన్, ఒక నామవాచకం మరో నామవాచకాన్ని వివరించడం. 3. పొసెసివ్ మాడిఫైయర్స్, స్వామ్య సూచకదాలు. 4. ప్రపోజిషనల్ ఫ్రేజెస్, ఉపసర్గ వాక్య భాగాలు. 5. రిలేటివ్ క్లాజెస్, సంబంధ ఉపవాక్యాలు. క్లాజెస్ బిగినింగ్ విత్ హూ, విచ్, దట్ ఎట్సెట్రా డిస్క్రైబ్ ద నౌన్, ఇవి నామవాచకాన్ని మరింత వివరించే వాక్య భాగాలు. 6. పార్టిసిపల్ ఫ్రేజెస్, క్రియ విశేషణ వాక్య భాగాలు. స్టార్ట్ విత్ ఏ వర్బ్ ఫామ్ అండ్ డిస్క్రైబ్ ఏ నౌన్, క్రియా రూపంతో మొదలై నామవాచకాన్ని వివరిస్తాయి. ఇప్పుడు మొదటగా నౌన్ మాడిఫైయర్స్లో యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. 1. యాడ్జెక్టివ్స్, విశేషణాలు. దీస్ డిస్క్రైబ్ ద క్వాలిటీ, క్వాంటిటీ ఆర్ స్టేట్ ఆఫ్ ఎ నౌన్. ఇవి నామవాచకానికి గుణం, పరిమాణం లేదా స్థితిని చెబుతాయి. ఎగ్జాంపుల్స్: బ్యూటిఫుల్ గార్డెన్, అందమైన తోట. అంటే ఇక్కడ గార్డెన్ గురించి మరింత వివరణాత్మక విషయం చెప్తుంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది ఒక యాడ్జెక్టివ్. 3 యాపిల్స్, ఎన్ని యాపిల్స్ అనే విషయాన్ని చెప్తుంది కాబట్టి యాపిల్స్ అనే నౌన్కి 3 అనేది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్జెక్టివ్ మాడిఫైయర్స్. Adjective modifying a noun. The most common use an adjective describes or modifies a noun. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇందులో మొదటి సెంటెన్స్ ఏంటంటే షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఇక్కడ నౌన్ అనేది డ్రెస్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ నౌన్ అనేది మాడిఫైడ్ అయింది, యాడ్జెక్టివ్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. అంటే ఎలాంటి డ్రెస్ అనే దానికి సమాధానం బ్యూటిఫుల్ డ్రెస్ అనేది ఇక్కడ మాడిఫై చేసి బ్యూటిఫుల్ అనే పదం చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అనేది ఇక్కడ అంటే బ్యూటిఫుల్ అనేది మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇక రెండవ సెంటెన్స్ చూస్తే ఇట్స్ ఏ సన్నీ డే. ఇక్కడ డే అనేది నౌన్, యాడ్జెక్టివ్ సన్నీ. ఎలాంటి రోజు అనేది ఆలోచిస్తే సన్నీ డే. ఇక్కడ డే అనేది మాడిఫైడ్ అయింది, సన్నీ అనేది మాడిఫైయర్గా పనిచేస్తుంది. మూడవ సెంటెన్స్ ద టాల్ మ్యాన్ ఈజ్ మై అంకల్. ఇక్కడ మ్యాన్ అనేది నౌన్, మాడిఫైడ్ అయింది. ఎలా? యాడ్జెక్టివ్ అనే టాల్ అనే యాడ్జెక్టివ్తో ఇక్కడ మాడిఫైడ్ అయింది. టాల్ అనేది మాడిఫైయర్గా పనిచేసింది, మ్యాన్ అనేది మాడిఫైడ్ అయ్యింది. ఇక నాలుగవ సెంటెన్స్ చూస్తే వు సా ఏ డేంజరస్ స్నేక్. ఇక్కడ డేంజరస్ అనే యాడ్జెక్టివ్ మాడిఫైయర్గా పనిచేసి
స్నేక్ అనే నౌన్ని మాడిఫై చేసింది. అంటే స్నేక్ అనేది మాడిఫైడ్ అయింది. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే హీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. ఇక్కడ యాడ్జెక్టివ్ స్మాల్ మాడిఫైర్గా పనిచేసింది. నౌన్ అనేది అంటే విలేజ్ అనేది మాడిఫైడ్ అయ్యింది. Multiple adjective modifiers. Sometimes more than one adjective can modify a single noun. ఒకసారి ఒక నామవాచకాన్ని ఒకటి కంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ మాడిఫై చేస్తుంటాయి. అవి ఎలాగో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఎ స్మాల్ రెడ్ కార్. ఇందులో కార్ అనేది నౌన్ ఇక్కడ మాడిఫైడ్ అయింది. ఎలా? రెండు యాడ్జెక్టివ్స్తో, స్మాల్ అండ్ రెడ్. ఇవి ఎలాంటి కారు అనే దాన్ని వివరిస్తున్నాయి. ఎలా? స్మాల్ చిన్నదైనా ఎర్రదైనా అనే అంశాన్ని వివరిస్తున్నాయి. కాబట్టి స్మాల్ అండ్ రెడ్ ఈ రెండు మాడిఫైయర్స్గా పనిచేసి కార్ అనే నౌన్ని మాడిఫై చేశాయి. ఇక రెండవ ఉదాహరణ, దే లివ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ హౌస్. ఇక్కడ హౌస్ అనే నౌన్ని బ్యూటిఫుల్ ఓల్డ్ అనే మాడిఫైయర్స్ మాడిఫై చేస్తున్నాయి. ఇక మూడవ ఉదాహరణ, హీ గివ్ మీ ఏ కోల్డ్ రిఫ్రెషింగ్ డ్రింక్. ఇక్కడ కోల్డ్ రిఫ్రెషింగ్ అనే యాడ్జెక్టివ్స్ మాడిఫైయర్స్గా పనిచేసి డ్రింక్ అనే నౌన్ని మాడిఫై చేశాయి. కాబట్టి ఇక్కడ డ్రింక్ మాడిఫైడ్ అయింది. అంటే ఇక్కడ కోల్డ్ రిఫ్రెషింగ్ అనే అడ్జెక్టివ్స్ ఎలాంటి డ్రింక్ అనే విషయాన్ని వివరిస్తున్నాయి. ఇక మూడో అంశం, యాడ్జెక్టివ్స్ మాడిఫైడ్ బై యాడ్వర్బ్స్. వీటిని ఇంటెన్సిఫైయర్స్ అంటాము. Here the adjective itself is modified by an adverb. The adverb strengthens or weakens the adjective. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. ఇట్ వాజ్ అ వెరీ హాట్ డే. ఇక్కడ నౌన్ డే, హాట్ యాడ్జెక్టివ్, వెరీ యాడ్వర్బ్. ఇక్కడ హాట్ అనే యాడ్జెక్టివ్ వెరీ అనే యాడ్వర్బ్ ద్వారా మాడిఫై అయ్యి డే అనే నౌన్ని మాడిఫైడ్ చేసింది. ఎలాంటి డే? వెరీ హాట్ డే. ఇక రెండవ ఉదాహరణ చూద్దాం. షీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇక్కడ స్టూడెంట్ అనేది నౌన్, ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్, ఎక్స్ట్రీమ్లీ అనేది యాడ్వర్బ్. ఇక్కడ స్టూడెంట్ అనే నౌన్ ఎలా మాడిఫైడ్ కాబడిందంటే ఇంటెలిజెంట్ అనే యాడ్జెక్టివ్ ద్వారా. ఇంటెలిజెంట్ అనే యాడ్జెక్టివ్ ఎలా మాడిఫై కాబడింది? ఎక్స్ట్రీమ్లీ అనే యాడ్వర్బ్ ద్వారా. అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ని మాడిఫై చేస్తే ఇంటెలిజెంట్ స్టూడెంట్ని మాడిఫై చేసిందన్నమాట. ఇక మూడవ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వోర్ ఏ క్వైట్ ఎక్స్పాన్సివ్ సూట్. ఇక్కడ సూట్ అనేది నౌన్, ఎక్స్పాన్సివ్ అనేది అడ్జెక్టివ్, క్వైట్ అనేది యాడ్వర్బ్. క్వైట్ ఎక్స్పెన్సివ్ అని మాడిఫై చేస్తే ఎక్స్పెన్సివ్ సూట్ని మాడిఫై చేసిందన్నమాట. నౌన్ మాడిఫైయర్స్లో భాగంగా రెండవదైన నౌన్ మాడిఫైయింగ్ అనదర్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఒక నామవాచకం మరో నామవాచకాన్ని వివరించడం. వన్ నౌన్ డిస్క్రైబ్స్ అనదర్ నౌన్. ఇట్స్ కాల్డ్ నౌన్ యాడ్జెంక్ట్. ఒక నామవాచకం మరొక నామవాచకానికి లక్షణం చెబుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్కూల్ బస్, పాఠశాల బస్సు. బస్ అనేది నౌన్, స్కూల్ అనేది నౌన్ యాడ్జెంక్ట్గా పనిచేసి బస్ గురించి వివరిస్తుందన్నమాట. రెండవది గోల్డ్ రింగ్.
రింగ్ అనేది ఒక నౌన్. నిజానికి గోల్డ్ అనేది కూడా ఒక నౌన్. అయితే ఇక్కడ నౌన్ యాడ్జెక్ట్గా పనిచేసి రింగ్ గురించి మరింత వివరణాత్మకంగా వివరిస్తుంది. ఇప్పుడు నౌన్ మాడిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, సింగిల్ వర్డ్ నౌన్ మాడిఫైయర్స్. నెంబర్ 2, కాంపౌండ్ నౌన్ మాడిఫైయర్స్. నెంబర్ 3, possessive noun modifiers. Number 4, noun phrase modifiers. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, స్కూల్ బస్ అరైవ్డ్ లైట్. ఇక్కడ బస్ అనేది నౌన్, ఇది మాడిఫై అయింది. ఎలా? స్కూల్ అనే అనదర్ నౌన్ యాడ్జెక్ట్ వల్ల. అంటే దీని అర్థం ఏ బస్ యూజ్డ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. రెండవ సెంటెన్స్, ఐ నీడ్ ఏ కాఫీ మగ్. ఇక్కడ మగ్ అనేది నౌన్, ఎలా మాడిఫై అయిందంటే మరొక నౌన్ యాడ్జెక్ట్ వల్ల, అది కాఫీ. దీని మీనింగ్ ఏంటంటే ఏ మగ్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్ కాఫీ. నెంబర్ 3, హీ బాట్ ఏ గోల్డ్ రింగ్. ఇక్కడ రింగ్ అనేది నౌన్, గోల్డ్ అనేది నౌన్ యాడ్జెక్ట్. దీని అర్థం ఏంటంటే గోల్డ్ రింగ్ అంటే ఏ రింగ్ మేడ్ ఆఫ్ గోల్డ్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్, దే బిల్ట్ ఏ బ్రిక్ హౌస్. ఇక్కడ నౌన్ యాడ్జెక్ట్ బ్రిక్, ఇది హౌస్ అనే నౌన్ని మాడిఫై చేసింది. అంటే ఏ హౌస్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వర్క్స్ ఇన్ ఏ కంప్యూటర్ ల్యాబ్. ఇక్కడ కంప్యూటర్ అనేది నౌన్ యాడ్జెక్ట్, ఇది ల్యాబ్ అనే నౌన్ని మాడిఫై చేసింది. మీనింగ్ ఏంటంటే ఎ ల్యాబ్ ఫర్ కంప్యూటర్స్ అని అర్థం. ఇక కాంపౌండ్ నాన్ మాడిఫైయర్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దాం. ఉదాహరణ, we visited a car racing track. ఇక్కడ కార్ రేసింగ్ ఈ రెండు నౌన్ మాడిఫైయర్స్గా పనిచేసి ట్రాక్ అనే నౌన్ని మాడిఫై చేసాయి. రెండవది, he read a science fiction story. సైన్స్ ఫిక్షన్ ఈ రెండు నౌన్ మాడిఫైయర్స్గా పనిచేసి స్టోరీ అనే నౌన్ని మాడిఫై చేశాయి. దే రన్ ఏ చికెన్ సూప్ షాప్. ఇక్కడ చికెన్ సూప్ రెండు నౌన్ మాడిఫైయర్స్గా పనిచేసి షాప్ అనే నౌన్ని మాడిఫై చేశాయి. షీ జాయిన్డ్ ఏ డేటా ఎంట్రీ టీమ్. డేటా ఎంట్రీ ఈ రెండు కలిపి టీమ్ అనే నౌన్ని మాడిఫై చేశాయి. ఇక పాసెసివ్ నౌన్ మాడిఫైయర్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దాం. ఎగ్జాంపుల్, దాట్స్ రవీస్ బుక్. ఇక్కడ రవీస్ అనేది మాడిఫైయర్గా పనిచేసి బుక్ అనే నౌన్ని మాడిఫై చేసింది. ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఫాదర్. ఇక్కడ ఫాదర్స్ అనే పదం మాడిఫైయర్గా పనిచేసి ఫాదర్ అనే నౌన్ని మాడిఫైడ్ చేసింది. వి సా ద డాగ్స్ టైల్. డాగ్స్ అనే పదం మాడిఫైయర్గా పనిచేసి టైల్ అనే నౌన్ని మాడిఫై చేసింది. తరువాత నౌన్ ఫ్రేజ్ మాడిఫైయర్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, ద సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ హైరింగ్. ఇక్కడ సిటీ పోలీస్ అనేది నౌన్ ఫ్రేజ్ మాడిఫైయర్గా పనిచేసి డిపార్ట్మెంట్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 2, ద విలేజ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ వాజ్ అప్రూవ్డ్.
ఇక్కడ విలేజ్ వాటర్ సప్లై అనే నౌన్ ఫ్రేజ్ మాడిఫైయర్గా పనిచేసి ప్రాజెక్ట్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ఇక మూడవదైన పొసెసివ్ మాడిఫైయర్స్ గురించి విపులంగా నేర్చుకుందాం. పొసెసివ్ మాడిఫైయర్స్ స్వామ్య సూచికదాలు. షో ఓనర్షిప్ ఆర్ రిలేషన్షిప్. ఇవి యాజమాన్యం లేదా సంబంధం చూపుతాయి. ఎగ్జాంపుల్స్: రవీస్ బుక్, రవి యొక్క పుస్తకం. ఎవరి పుస్తకం? రవి యొక్క పుస్తకం. రవీస్ అనేది మాడిఫైయర్గా పనిచేస్తుంది. మై ఫ్రెండ్స్ కార్, నా స్నేహితుడి కారు. కార్ అనే నౌన్ని ఫ్రెండ్స్ అనేది మాడిఫై చేస్తుంది. What is a possessive modifier? A possessive modifier shows ownership or possession and modifies a noun. It is usually formed with an apostrophe plus s or of plus noun. Types of possessive modifiers. Possessive nouns as modifiers, plural possessive nouns, possessive pronouns as modifiers, of phrase showing possession. ఇప్పుడు పొసెసివ్ నౌన్స్ యాజ్ మాడిఫైయర్స్ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, దిస్ ఈజ్ రవీస్ బుక్. రవీస్ అనేది మాడిఫైయర్గా పనిచేసి బుక్ అనే నౌన్ని మాడిఫై చేసింది. రవీస్ బుక్ అంటే ద బుక్ బిలాంగ్స్ టు రవి అని అర్థం. రెండవది, టీచర్స్ టేబుల్ ఈజ్ నియర్ ద విండో. టీచర్స్ అనేది పొసెసివ్ మాడిఫైయర్గా పనిచేసి టేబుల్ అనే నౌన్ని మాడిఫై చేసింది. టీచర్స్ టేబుల్ అంటే ద టేబుల్ బిలాంగ్స్ టు ద టీచర్ అని అర్థం. ఇక మూడవది, we went to grandma's house. గ్రాండ్మాస్ అనేది పొసెసివ్ మాడిఫైయర్గా పనిచేసి హౌస్ అనే నౌన్ని మాడిఫై చేసింది. ఎవరిల్లు అంటే గ్రాండ్మాస్ ఇల్లు అని అర్థం. గ్రాండ్మాస్ హౌస్ అంటే ద హౌస్ బిలాంగ్స్ టు గ్రాండ్మా. నాలుగవది, ద డాగ్స్ టైల్ ఈజ్ లాంగ్. ఇక్కడ డాగ్స్ అనే పొసెసివ్ మాడిఫైయర్గా పనిచేసి టైల్ అనే నౌన్ని మాడిఫై చేసింది. డాగ్స్ టైల్ అంటే ద టైల్ ఆఫ్ ద డాగ్ అని అర్థం. ఇక ఐదవ ఎగ్జాంపుల్, చిల్డ్రన్స్ టాయ్స్ ఆర్ ఎవ్రీవేర్. ఇక్కడ చిల్డ్రన్స్ అనేది పొసెసివ్ మాడిఫైయర్గా పనిచేసి టాయ్స్ అనే నౌన్ని మాడిఫై చేసింది. చిల్డ్రన్స్ టాయ్స్ అంటే ద టాయ్స్ బిలాంగ్ టు ద చిల్డ్రన్ అని అర్థం. రెండవదైన ప్లూరల్ పొసెసివ్ నౌన్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, ద టీచర్స్ మీటింగ్ స్టార్ట్స్ ఎట్ 10. ఇక్కడ టీచర్స్ అనేది ప్లూరల్ పొసెసివ్ మాడిఫైయర్. మీటింగ్ అనే నౌన్ని మాడిఫై చేసింది. టీచర్స్ మీటింగ్ అంటే మీటింగ్ ఆఫ్ ది టీచర్స్ అని అర్థం. నెంబర్ 2, ద బాయ్స్ ప్లే గ్రౌండ్ ఈజ్ లార్జ్. బాయ్స్ అనే ప్లూరల్ పొసెసివ్ మాడిఫైయర్ ప్లే గ్రౌండ్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. బాయ్స్ ప్లే గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్ ఫర్ ద బాయ్స్ అని అర్థం. నెంబర్ 3, ద గర్ల్స్ హాస్టల్ ఈజ్ క్లీన్. ఇక్కడ గర్ల్స్ అనేది ప్లూరల్ పొసెసివ్ మాడిఫైయర్గా పనిచేసింది. హాస్టల్ అనేది నౌన్, ఇది మాడిఫై అయింది. గర్ల్స్ హాస్టల్ అంటే హాస్టల్ ఫర్ ది గర్ల్స్ అని అర్థం.
ఇక మూడవదైన పొసెసివ్ ప్రొనౌన్స్ యాజ్ మాడిఫైయర్స్ గురించి చూద్దాం. ఎగ్జాంపుల్ 1, మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మై అనేది పొసెసివ్ ప్రొనౌన్, బుక్ అనే నౌన్ని మాడిఫై చేసింది. నెంబర్ 2, యువర్ కార్ ఈజ్ న్యూ. యువర్ అనేది పొసెసివ్ మాడిఫైయర్గా పనిచేసింది, కార్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. హిజ్ పెన్ ఈజ్ బ్లూ. హిజ్ అనేది పొసెసివ్ మాడిఫైయర్గా పనిచేసింది, పెన్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ఇక నాలుగవదైన ఆఫ్ ఫ్రేజ్ షోయింగ్ పొసెషన్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ద రూఫ్ ఆఫ్ ది హౌస్ ఈజ్ రెడ్. ఇక్కడ ఆఫ్ ది హౌస్ అనేది పొసెసివ్ ఫ్రేజ్గా పనిచేసి రూఫ్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 2, ద కలర్ ఆఫ్ ది కార్ ఈజ్ వైట్. ఆఫ్ ద కార్ అనేది పొసెసివ్ ఫ్రేజ్గా పనిచేసి కలర్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 3, ద పేజెస్ ఆఫ్ ది బుక్ ఆర్ టార్న్. ఆఫ్ ద బుక్ అనేది పొసెసివ్ ఫ్రేజ్గా పనిచేసింది, పేజెస్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ద లెగ్స్ ఆఫ్ ది టేబుల్ ఆర్ బ్రోకెన్. ఆఫ్ ద టేబుల్ అనేది పొసెసివ్ ఫ్రేజ్గా పనిచేసి లెగ్స్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ఇక నాలుగవదైన ప్రపోజిషనల్ ఫ్రేజెస్ గురించి చూద్దాం. ఉపసర్గ వాక్య భాగాలు. ప్రపోజిషనల్ ఫ్రేజెస్ స్టార్ట్ విత్ ఏ ప్రపోజిషన్ అండ్ డిస్క్రైబ్ ఎ నౌన్. ఉపసర్గతో మొదలై నామవాచకాన్ని వివరిస్తాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద హౌస్ ఆన్ ద హిల్. కొండపై ఉన్న ఇల్లు. ఇక్కడ ఆన్ ద హిల్ అనేది అంటే కొండపైన అనేది ద హౌస్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరుగుతుంది. నెంబర్ 2, ద మ్యాన్ ఇన్ ద రెడ్ షర్ట్. ఎర్రచొక్కా వేసుకున్న మనిషి. ఇక్కడ ద మ్యాన్ని ఇన్ ద రెడ్ షర్ట్ అనేది మాడిఫై చేయడం జరుగుతుంది. A prepositional noun modifier is a prepositional phrase that modifies. It usually answers which one, what kind, or whose. Structure చూద్దాం. Preposition plus object of the preposition that modifies a noun. Example pattern: noun plus prepositional phrase. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. ఆన్ ది టేబుల్ అనేది ప్రపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి బుక్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 2, ద గర్ల్ విత్ బ్లూ ఐజ్ ఈజ్ మై సిస్టర్. విత్ బ్లూ ఐజ్ అనే ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్ గర్ల్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 3, ద మ్యాన్ ఇన్ ద కార్ వేవ్డ్ ఎట్ us. ఇన్ ద కార్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి మ్యాన్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 4, ద హౌస్ నియర్ ద లేక్ ఈజ్ బ్యూటిఫుల్. నియర్ ద లేక్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి హౌస్ అనే నౌన్ని మాడిఫై చేసింది. నెంబర్ 5, ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అటెంటివ్. ఇన్ ద క్లాస్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసింది, ఇక్కడ స్టూడెంట్స్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 6, ద పెయింటింగ్ ఆన్ ద వాల్ ఈజ్ ఓల్డ్.
ఆన్ ద వాల్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి పెయింటింగ్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 7, ద టీచర్ ఫ్రమ్ లండన్ ఈజ్ స్ట్రిక్ట్. ఫ్రమ్ లండన్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి టీచర్ అనే నౌన్ని మాడిఫై చేసింది. నెంబర్ 8, ద కీస్ టు ది కార్ ఆర్ మిస్సింగ్. టు ది కార్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి కీస్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 9, ద మూవీ అబౌట్ ఫ్రీడమ్ ఇన్స్పైర్డ్ మెనీ. అబౌట్ ఫ్రీడమ్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి మూవీ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ద ఫ్లవర్స్ ఇన్ ది గార్డెన్ స్మెల్ స్వీట్. ఇన్ ద గార్డెన్ అనేది ప్రిపోజిషనల్ నౌన్ మాడిఫైయర్గా పనిచేసి ఫ్లవర్స్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ఇక 5వదైన రిలేటివ్ క్లాజెస్ గురించి చూద్దాం. రిలేటివ్ క్లాజెస్ బిగినింగ్ విత్ హూ, విచ్, దట్ ఎట్సెట్రా డిస్క్రైబ్ ద నౌన్. ఇవి నామవాచకాన్ని మరింత వివరించే వాక్య భాగాలు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద బాయ్ హూ వన్ ద రేస్. పందెంలో గెలిచిన బాలుడు. ద బాయ్ అనేది నౌన్ మరియు హూ వన్ ద రేస్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసింది. ఇది ది బాయ్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ద కార్ దట్ ఈస్ పార్క్డ్ అవుట్ సైడ్. ఇక్కడ ద కార్ అనేది నౌన్, దట్ ఈస్ పార్క్డ్ అవుట్ సైడ్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసి ద కార్ని మాడిఫై చేసింది. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. నౌన్ ప్లస్ రిలేటివ్ ప్రొనౌన్ ఆర్ యాడ్వర్బ్ ప్లస్ క్లాస్. ఎగ్జాంపుల్ ప్యాటర్న్: నౌన్ ప్లస్ who or which or that plus verb. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఎ డాక్టర్. హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇక్కడ మ్యాన్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 2, ద బుక్ దట్ ఐ బారడ్ వాజ్ ఇంట్రెస్టింగ్. దట్ ఐ బారడ్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసి బుక్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 3, ద గర్ల్ హూజ్ బ్యాగ్ వాజ్ లాస్ట్ ఈజ్ క్రైయింగ్. హూజ్ బ్యాగ్ వాజ్ లాస్ట్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసి గర్ల్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 4, ద కార్ విచ్ బ్రోక్ డౌన్ వాజ్ వెరీ ఓల్డ్. విచ్ బ్రోక్ డౌన్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసి కార్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ద స్టూడెంట్స్ హూ స్టడీడ్ హార్డ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఈ సెంటెన్స్లో హూ స్టడీడ్ హార్డ్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసి స్టూడెంట్స్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 6, ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్ ఈజ్ ఇన్ ఢిల్లీ. వేర్ ఐ వాజ్ బోర్న్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసి హౌస్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 7, ద డే వెన్ వీ మెట్ వాజ్ అన్ఫర్గెటబుల్. వెన్ వీ మెట్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసి డే అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 8, ద రీజన్ వై హీ లెఫ్ట్ ఈజ్ అన్నోన్. ఈ సెంటెన్స్లో వై హీ లెఫ్ట్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా పనిచేసింది.
రీజన్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 9, ద డాగ్ దట్ బార్క్డ్ ఆల్ నైట్ ఈజ్ మైన్. దట్ బార్క్డ్ ఆల్ నైట్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైర్గా పనిచేసి డాగ్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 10, ద టీచర్ హూమ్ ఐ రెస్పెక్ట్ మోస్ట్ ఈజ్ రిటైరింగ్. హూమ్ ఐ రెస్పెక్ట్ మోస్ట్ అనేది రిలేటివ్ క్లాజ్ మాడిఫైర్గా పనిచేసి టీచర్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. ఇక ఆరోదైన పార్టిసిపల్ ఫ్రేజెస్ గురించి చూద్దాం. పార్టిసిపల్ ఫ్రేజెస్ క్రియ విశేషణ వాక్య భాగాలు. పార్టిసిపల్ ఫ్రేజెస్ స్టార్ట్ విత్ ఏ వర్బ్ ఫామ్ అండ్ డిస్క్రైబ్ ఏ నౌన్. క్రియారూపంతో మొదలై నామవాచకాన్ని వివరిస్తాయి. ఎగ్జాంపుల్స్: ద క్రయింగ్ బేబీ, ఏడుస్తున్న బిడ్డ. ద బ్రోకెన్ గ్లాస్, పగిలిన గాజు. స్ట్రక్చర్ చూద్దాం. పార్టిసిపల్ అంటే verb plus ing or verb plus ed form plus modifiers or objects that modifies a noun. Example pattern: noun plus participle phrase or participle phrase plus noun. పార్టిసిపల్ ఫ్రేజెస్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1, ద మ్యాన్ సిట్టింగ్ నియర్ ద డోర్ ఈజ్ మై అంకల్. సిట్టింగ్ నియర్ ద డోర్ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసి మ్యాన్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 2, ద బుక్ రిటన్ బై టాగోర్ won an award. రిటన్ బై టాగోర్ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసి బుక్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 3, ద స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఆర్ వెరీ క్వైట్. స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ అనే పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైయర్ స్టూడెంట్స్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 4, ద కార్ పార్క్డ్ అవుట్ సైడ్ బిలాంగ్స్ టు మై ఫ్రెండ్. పార్క్డ్ అవుట్ సైడ్ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసి కార్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 5, ద గర్ల్ వేరింగ్ ఏ రెడ్ డ్రెస్ ఈజ్ మై కజిన్. ఇక్కడ వేరింగ్ ఏ రెడ్ డ్రెస్ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసింది. గర్ల్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 6, ద లెటర్స్ సెంట్ ఎస్టర్డే వర్ ఇంపార్టెంట్. సెంట్ ఎస్టర్డే అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేస్తుంది. లెటర్స్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 7, ద డాగ్ బార్కింగ్ లౌడ్లీ కెప్ట్ us awake. బార్కింగ్ లౌడ్లీ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసింది. డాగ్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 8, ద కేక్ మేడ్ బై మై మదర్ వాజ్ డెలిషియస్. మేడ్ బై మై మదర్ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసి కేక్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 9, ద బాయ్ రన్నింగ్ అక్రాస్ ద ఫీల్డ్ ఫెల్ డౌన్. రన్నింగ్ అక్రాస్ ద ఫీల్డ్ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసి బాయ్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. నెంబర్ 10, ద హౌస్ పెయింటెడ్ బ్లూ లుక్స్ బ్యూటిఫుల్. పెయింటెడ్ బ్లూ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైర్గా పనిచేసి హౌస్ అనే నౌన్ని మాడిఫై చేయడం జరిగింది. పార్టిసిపల్ ఫ్రేజెస్ గురించి కొన్ని కీ పాయింట్స్ చూస్తే, ఏ పార్టిసిపల్ ఫ్రేజ్ స్టార్ట్స్ విత్ ఏ ప్రెజెంట్ పార్టిసిపల్
the ing form or past participle, ed or en form. It acts as an adjective to describe or identify the noun. Usually placed next to the noun it modifies, adds detail and variety to sentence structure. నౌన్ మాడిఫైయర్స్ గురించి కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం. నెంబర్ 1. The car parked near the gate belongs to the principal. ఇక్కడ పార్క్డ్ నియర్ ద గేట్ అనేది నౌన్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైయర్. నెంబర్ 2. The man who lives next door is a doctor. Who lives next door అనేది నౌన్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్. నెంబర్ 3. The book on the shelf is very old. ఆన్ ద షెల్ఫ్ అనేది నౌన్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇది ప్రిపోజిషనల్ మాడిఫైయర్. నెంబర్ 4. The students studying for the exam are tired. Studying for the exam అనేది నౌన్ మాడిఫైయర్. ఇది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైయర్. నెంబర్ 5. The city where I grew up is very crowded. వేర్ ఐ గ్రూ అప్ అనేది నౌన్ మాడిఫైయర్. ఇది రిలేటివ్ క్రాస్ మాడిఫైయర్. నెంబర్ 6. The girl wearing a red scarf smiled at me. Wearing a red scarf అనేది నౌన్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైయర్. నెంబర్ 7. The house that my uncle built is huge. దట్ మై అంకల్ బిల్ట్ అనేది నౌన్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్. ద ఫ్లవర్స్ ఇన్ ది వేజ్ ఆర్ బ్యూటిఫుల్. ఇన్ ద వేజ్ అనేది నౌన్ మాడిఫైయర్గా పనిచేస్తుంది. ఇది ప్రిపోజిషనల్ మాడిఫైయర్. ద మ్యాన్ ఇంజర్డ్ ఇన్ ది యాక్సిడెంట్ వాజ్ టేకెన్ టు హాస్పిటల్. ఇంజర్డ్ ఇన్ ద యాక్సిడెంట్ అనేది నౌన్ మాడిఫైయర్. ఇది పార్టిసిపల్ ఫ్రేజ్ మాడిఫైయర్. ద టైమ్ వెన్ వీ మెట్ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్. వెన్ వీ మెట్ అనేది నౌన్ మాడిఫైయర్. ఇది రిలేటివ్ క్లాజ్ మాడిఫైయర్గా ఉన్నది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఉన్నాయి. వీటి ఆన్సర్స్ మీకు నచ్చినవి వాడవచ్చు. అయితే ఇక్కడ నాకు తెలిసిన ఆన్సర్స్ కొన్ని ఇక్కడ వాడడం జరిగింది. ఇవి సజెస్టెడ్ ఆన్సర్స్ మాత్రమే.
థ్యాంక్ యూ.